ఆ రోజు ఎందుకు వచ్చిందో నాకు ఆలోచన తెలియదు, కానీ రాష్ట్రంలో అందరినీ భాగస్వాములు చేయాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్క ఊర్లో ఉండే పవిత్రమైన మట్టిని, ఆ ఊర్లో ఉండే పవిత్రమైన జలాల్ని, ఆ ఊర్లో ఉండే దేవాలయాల దగ్గర పూజ చేసి ఊరేగించి, అది సాంప్రదాయం, అది సెంటిమెంట్ కూడా, నమ్మకం. అదే మరిగా దేశంలో ఉండే దేవాలయాలన్నీ, మసీదులన్నీ, మేజర్ మసీదులు, చర్చిలు, స్వర్ణ దేవాలయం, వైష్ణవి దేవాలయం, ఇవన్నీ కూడా తీసి అవన్నీ తీసుకొస్తే ప్రధానమంత్రి గారు ఆ రోజు పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్ యొక్క పవిత్రమైన మట్టిని, యమునా జలాలు తీసుకొచ్చి ఆయన కూడా అప్పచెప్పారు. ఆ రోజు చెప్పారు ఒక మాట. ఆ రోజు ఆయన చెప్పిన మాట మీరు చూస్తే, నేను ఈరోజు పార్లమెంట్ సాక్షిగా మట్టిని తెచ్చాను, యమున పవిత్రమైన జలాలు తీసుకొచ్చాను అంటే పార్లమెంట్ పూర్తిగా అమరావతికి అండగా ఉంటుంది, దేశం కూడా మీకు అండగా ఉంటుంది, నేను కూడా అండగా ఉంటానని చాలా స్పష్టంగా ఆ మాట చెప్తే, నిన్న జరిగిన ఓటింగ్లో దేశం మొత్తం సంఘీభావాన్ని తెలియజేశారంటే అది ఆ రోజు పవిత్రత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఇది సెంటిమెంట్ అంటారా, నమ్మకం అంటారా, ట్రస్ట్ అంటారా, ఏదైనా కానీ ఇది వాస్తవం. అందుకే ఈరోజు మనం కాపాడుకోగలిగాం. అయితే ఒక పక్క ప్రణాళికలు చేసుకొని ముందుకు పోయాం, ఇంకో పక్క కుట్రలు చేస్తూ ముందుకెళ్ళారు. అడుగడుగునా కుట్ర, అడుగడుగునా కుతంత్రం, అడుగడుగున నేరాలు ఘోరాలు. ఆ రోజు కూడా ఇదే పని. రైతుల్ని రెచ్చగొట్టారు. రైతుల్ని రెచ్చగొడితే 99% రైతుల ముందుకొచ్చి ల్యాండ్స్ ఇచ్చారు. నో డిస్ప్యూట్, యునానిమస్గా ఇచ్చారు. ఎన్ని చెప్పినా కూడా వినలేదు. అక్కడి నుంచి అరటి తోట తగలబెట్టారు. ఎంత దుర్మార్గం అంటే భయానకమైన వాతావరణాన్ని క్రియేట్ చేయడం. నా జీవితంలో ఎప్పుడు కూడా ఇలాంటి తప్పుడు పనులు ఎక్కడ నేను చూడలేదు. ఇంకొక పక్కన వరల్డ్ బ్యాంక్ లెటర్స్ రాశారు. అంటే చాలా ఈజీ అయిపోయింది వీళ్ళు చేసే తప్పుడు పనులన్నీ కూడా కప్పిపుచ్చుకోవడానికి. ఎదుటి వాళ్ళపైన గుడ్డ గాల్చి ముఖాన్ని వేసేయడం, తుడుచుకోమనడం, అవినీతి ఆరోపణలు చేసేయడం. అవినీతి ఆరోపణలు చేసి నిరూపించాల్సిన అవసరం లేదు. ఇలాంటి తప్పుడు పనులు చేసి వాళ్ళకు కూడా లెటర్స్ పెట్టి, కడాన వీళ్ళు వచ్చిన తర్వాత డబ్బులు ఇస్తా అన్నా ఇవ్వనీయకుండా చేసి, ఇక్కడికి వస్తా అన్నా రానియకుండా చేసే పరిస్థితికి వచ్చారు. అరాచకం ఎంత పరాకాష్ఠమైంది. ఒక ఉదాహరణ, పర్యావరణ దెబ్బతింటుందన్నారు, నిర్మాణాలకు అనుకూలం కాదని తప్పుడు రిపోర్టులు తెప్పించారు, శ్మశానం అన్నారు, ఎడారి అన్నారు, కులం రంగు పులిమారు, భూకంపాలు వస్తాయని చెప్పి మాట్లాడారు. అంటే ఎన్ని విధాల సెబటైజ్ చేయాలనో అన్ని విధాల సెబటైజ్ ఆ రోజు చేశారు, ఇప్పటికి కూడా చేస్తూనే ఉన్నారు. అవి కూడా వస్తాను. నేనైతే ఒకటి ఆలోచించాను, భగవంతుడు ఎందుకో నాకు 2 అవకాశాలు ఇచ్చాడు. ఒక విధంగా అవకాశాన్ని కూడా అందిపుచ్చుకున్నాను. ఫస్ట్ అవకాశం, తెలుగు జాతికి ఒక నాలెడ్జ్ ఎకానమీలో ప్రముఖ పాత్ర ఉండాలని ఆలోచించాను. అదే హైటెక్ సిటీ, అదే సైబరాబాద్, అదే ఈరోజు హైదరాబాద్ నగరం. ఇక్కడ కూడా హైదరాబాద్ బ్రౌన్ ఫీల్డ్ సిటీ, 2 సిటీలు ఉన్నాయి. హైదరాబాద్ సిటీ, సికింద్రాబాద్ ఉంది. నేను 1 మోర్ సిటీ యాడ్ చేశాను, అదే సైబరాబాద్. ఈరోజు హైదరాబాద్